దంతాలు పుచ్చిపోవడం అంటే అండి, పళ్ళల్లో ఇరుక్కోవడం వల్ల, ఫుడ్ పార్టికల్ ఇరుక్కోవడం వల్ల, అంటే సపోజ్ ఇప్పుడు నైట్ తిని పడుకునే ముందు చాక్లెట్స్ తిన్నా, స్టిక్కీ ఐటమ్స్ కానీ, స్వీట్స్ తిన్నా కూడా ఏమవుతుందంటే, పళ్ళల్లో అక్లూజన్ సర్ఫేస్‌లో పిట్ అండ్ స్విచెస్ ఉంటాయి. అక్కడ ఇరుక్కోవడం వల్ల ఏమవుతుందంటే, బ్యాక్టీరియా చేరి పళ్ళు పుచ్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, అక్కడ ఇరుక్కోకుండా అంటే అందుకోసం ఏంటంటే, ఎప్పుడు కూడా తిన్న తర్వాత అండ్ ఎస్పెషల్లీ నైట్ పడుకునే ముందు బ్రష్ చేసుకుంటే ఏదైనా సరే ఫుడ్ పార్టికల్ ఇరుక్కున్నది వెంటనే క్లీన్ అయిపోతుంది, హెల్తీగా ఉంటుంది. అట్లా చేయకుండా తినేసేసి నైట్ అట్లే పడుకున్నారంటే బ్యాక్టీరియా వల్ల పళ్ళు పుచ్చిపోతాయండి. పళ్ళు పుచ్చిపోయిన తర్వాత అది కూడా ఏంటంటే స్టార్టింగ్‌లో ఇనీషియల్‌లో జస్ట్ బ్లాక్ లైన్ లాగా, బ్లాక్ స్పాట్ లాగా, జస్ట్ బ్లాక్ డాట్ లాగా ఏర్పడుతుందండి అది. అట్లా ఉన్న కండిషన్స్‌లో ఏమవుద్దంటే ఇమ్మీడియేట్‌గా మనం ఫిల్లింగ్ చేయించేసుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. సో, అట్లా కాకుండా నెగ్లెక్ట్ చేస్తేనే ఇంకా ఫర్దర్‌గా స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఏందంటే మీకు మొదట్లో నేను చెప్పినట్లు ఏదైనా సరే ఈవెన్ పన్ను పుచ్చిపోవడం గానీ, చిగుళ్ళు ఇన్ఫెక్షన్ రావడం గానీ, ఏదైనా సరే ఇనీషియల్ స్టేజెస్‌లో మీరు 6 మంత్స్‌కోసారి డెంటిస్ట్‌ని గానీ సంప్రదిస్తే ఇనీషియల్‌గా ఉన్నవి ఇనీషియల్‌గానే రెక్టిఫై అయిపోతుంది. ఫర్దర్‌గా డిటోరేట్ కాదు, ఎక్కువ డ్యామేజ్ కాదు. కానీ ఇప్పుడు సపోజ్ స్మాల్ డాట్ అన్నాను కేరియస్ పన్ను పుచ్చిపోవడం అనేది. ఆ స్మాల్ డాట్ నుంచి పెద్దదిగా హోల్ పడే వరకు అట్‌లీస్ట్ 1-2 ఇయర్స్ టైం పట్టుద్దండి. అంటే మీరు అంత డ్యామేజ్ అయినాకే పేషెంట్ పెయిన్ వచ్చి అప్పుడే డాక్టర్ దగ్గరికొస్తారు. అంటే 2 ఇయర్స్ మీరు నెగ్లెక్ట్ చేసినట్లు. అదే 6 మంత్స్‌కి ఒకసారి వచ్చుంటే అంత నెగ్లిజెన్సీ ఉండదు. ఇమ్మీడియేట్‌గా రెక్టిఫై అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మా దగ్గరికి ఎప్పుడు కూడా పన్ను నొప్పితోని రావడమో లేకపోతే హోల్ పడిన తర్వాత రావడమో వస్తారు. స్మాల్ డాట్ నుంచి హోల్ పడేదానికి మధ్యన ఇంత గ్యాప్ ఉంటుంది. అంత గ్యాప్ రానీయకుండా మొదటే గాని చెక్ చేయించుకుంటే ఫిల్లింగ్‌తోనే ఇనీషియల్ స్టెప్ అనమాట. ఫిల్లింగ్‌తోనే సెట్ అయిపోతుంది. లేదు అంటే ఇంక దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేయడం గానీ, లేకపోతే పన్ను తీయడం గానీ ఆ విధంగా ఏర్పడుతుంది. సో, అంత స్టేజ్ రాకుండా ప్రతి ఒక్కరు కూడా 6 మంత్స్‌కి ఒకసారి చెకప్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అవి చేయించుకొని తర్వాత ఏదైనా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ గానీ, పన్ను పుచ్చిపోవడం గానీ ఉంటే ఇమ్మీడియేట్‌గా రెక్టిఫై అయిపోతుంది. చిన్న స్టేజ్‌లోనే చిన్న ట్రీట్మెంట్‌తోనే ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. లేదంటే ఫర్దర్‌గా పన్ను తీసేయడమో లేకపోతే పెద్ద ఎక్కువ లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్‌లు పెట్టడమో చేయాల్సొస్తుంది.